ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. బహుశా ఈ ప్రశ్న ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయొచ్చేమో. గమనిస్తే కొంతమందికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తుంటాయి కదా. వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా సరే విజయం వాళ్ల వెంటే ఉంటుంది. కాని అదే సమయంలో అదే చోట మరికొంతమంది ఎంత ప్రయత్నించినా సరే ముందుకు వెళ్లలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఎందుకిలా? ప్రపంచం ఒక్కటే, అవకాశాలు అందరికీ సమానమే, కాని ఫలితాలు మాత్రం పూర్తిగా వేరు. అసలు ఎందుకు? సరే, ఒక సన్నివేశాన్ని ఊహించుకుందాం. ఒక పెద్ద ఆఫీసు, ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. అప్పుడు మేనేజర్ ఒక కొత్త, చాలా పెద్ద ప్రాజెక్ట్ను ప్రకటిస్తారు. అది కంపెనీకి చాలా ముఖ్యం. అంతే, రూమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. అప్పుడు ఒక సాధారణ ఆలోచన విధానమున్న వ్యక్తి మనసులో ఏమనుకుంటాడో తెలుసా? అయ్యో, పనిభారం పెరిగిపోతుంది, నా సమయమంతా దీనికే సరిపోతుంది, ఏక ఒత్తిడి తట్టుకోరాను. కాని అదే రూంలో ఒక మూలన ఇంకొకరు మౌనంగా అంతా గమనిస్తూ ఉంటారు. వాళ్ల ఆలోచనలు పూర్తిగా వేరు. వాళ్ల మనసులో, వావ్, ఇది కొత్తగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం, ఇది నన్ను నా కెరియర్లో పై స్థాయికి తీసుకెళ్తుంది. గమనించారా? ఒక్కటే క్షణం, కానీ ఆలోచించే విధానం మారేసరికి మొత్తం పరిస్థితే మారిపోయింది. ఒక సాధారణ ఆలోచన పరిస్థితిని ఒక భారంగా చూస్తుంది, కాని ఒక సంపద ఆలోచన అదే పరిస్థితిని ఒక అవకాశంగా, ఒక పరపతిగా చూస్తుంది. అయితే ఒక విషయం గమనించారా? అసలు పరిస్థితి ఎప్పుడూ సమస్య కాదు, మనం దాన్ని అర్థం చేసుకునే విధానమే అసలైన సమస్యగా మారుతుంది. సాధారణ మనస్తత్వం తనను తాను ఇలా ప్రశ్నించుకుంటుంది, ఇలా చేస్తే నేను సురక్షితంగా ఉంటానా? కాని సంపద మనస్తత్వం అడుగుతుంది, ఇలా చేస్తే నాకు ఉపయోగం ఉంటుందా? చూసారా, ఈ ఒక్క ప్రశ్నలోని తేడా జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇంకాస్త లోతుగా వెళ్తే సాధారణ మనస్తత్వం తప్పులు చేయకూడదని చూస్తుంది, అందుకే మొదలుపెట్టడానికి వెనకాడుతుంది. కాని సంపద మనస్తత్వం తప్పుల నుండే నేర్చుకోవాలని అనుకుంటుంది, అందుకే మొదలుపెట్టి అనుభవంతో ముందుకు వెళ్తుంది. చూడండి, ఇది ఆదాయంలో తేడా కాదు, ఇది వాళ్ల నేపథ్యం వల్ల వచ్చే తేడా కూడా కాదు. ఇది కేవలం స్వచ్ఛమైన ఆలోచన విధానంలోని తేడా అంతే. చివరగా ఒక విషయం, ప్రపంచం మారదు, అవకాశాలు మారవు, కాని ప్రపంచాన్ని చూసే విధానం మారినప్పుడు మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలోని పరిస్థితులను ఎలా చూస్తున్నాం? ఒక భారంగానా, లేక ఒక అవకాశంగానా? ఎందుకంటే ఆ సమాధానంలోనే మన భవిష్యత్తు దాగి ఉంది. తర్వాత మనం చూడబోయే అంశం, డబ్బు విషయంలో సంపన్నులు ఎందుకు భిన్నంగా ఆలోచిస్తారు. ఒకవేళ ఈ ఆలోచనలు నచ్చితే లైక్ చేయడం ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.